ఆయన ఎందుకు కొరకు గాయపరచబడ్డాడు, ఎందుకు ఆయన దౌర్జన్యానికి గురయ్యాడు, ఎందుకు మూడు బేగులు పీక్కోలేకపోయాడు, ఎందుకు ముళ్ళు కిరీటాన్ని తీసుకోలేకపోయాడు, ఎందుకు అందరూ మాట్లాడుతుంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు. కారణం ఏంటని మనం జాగ్రత్తగా బైబిల్లోనికి వెళ్ళి మన బైబిల్ పరిశీలిస్తున్నప్పుడు బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన సమాధానం మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. ఆయన శిలువ శ్రమలకు కారణం ఏంటో చెప్పు. అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడును. అంటే ఆయన గాయాలకి, ఆయన దోషాలకి, ఆయన దౌర్జన్యాలకి, ఆయన ముళ్ళు కిరీటానికి, ఆయన మేకులకి, ఆయన కొరడా దెబ్బలకి కారకులు ఎవరంట? మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన దోషాలు కంట ఆయన ఏం పొందాడంట? గాయపరచబడ్డాడు. ఎందుకు సిలువేయబడ్డాడు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు సిలువేయబడ్డాడు, ఎందుకు దౌర్జన్యం పొందాడు, ఎందుకు స్వరూపాన్ని కోల్పోయాడు, ఎందుకు గాయపరచబడ్డాడు, ఎందుకు చనిపోయాడు? మనల్ని బట్టేనంట, మన క్రియలను బట్టంట, మన దోషాలు బట్టంట, మన చేసిన పాపాలను బట్టంట, మన అపవిత్రతను బట్టంట ఆయన సిలువ వేయబడ్డాడు.